నిమ్మల రామానాయుడు గారు చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ విశ్లేషకులు ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు రామ్నాథ్ గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. రామ్నాథ్ గారు చెప్పండి, తాజాగా నిమ్మల రామానాయుడు గారు ఇట్లా మాట్లాడటం ద్వారా తెలుగుదేశంకి అక్కడ రాయలసీమలో పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారా, లేకపోతే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారికి ఆయన చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారు ఆపినట్లుగా ఆయన ధృవీకరిస్తున్నట్లేనా? మీకేమనిపిస్తోంది? గుడ్ మార్నింగ్. నిన్న రాష్ట్ర మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఉండాల్సింది. ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఏపీ వాదనని మరింత వీక్ చేశారు. మంత్రి గారు పదే పదే వాళ్ళు ప్రతిపాదించారు అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఓన్ చేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. అదేదో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పర్సనల్ గా ప్రతిపాదించే ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు. దానికి తోడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పాల్సిన ప్రతిసారి నవ్వుతున్నారు నిమ్మల రామానాయుడు గారు. అంటే దాన్ని చాలా లైట్ గా తేలిగ్గా తీసిపడేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఒక చెరువు లాంటిది అని నమ్మించే ప్రయత్నం చేశారు మంత్రి గారు. ఎందుకంటే 215 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టు. వాటిలోని మనం నీళ్లు రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం అయితే 215 టీఎంసీలే. కానీ వర్షాకాలము ప్రవాహం వస్తూ ఉంటుంది, నీళ్లు అటు ఇటు రెండు రాష్ట్రాలు తీసుకుంటూ ఉంటాయి. రామానాయుడు గారు ఎంత సింపుల్ గా చెప్పారంటే, మనకు అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తగా అవసరం లేదు. 841 అడుగుల వరకు నీళ్లు తీసుకోవడానికి మనకి పోతిరెడ్డిపాడు ఉంది. అంతకంటే కిందికి వెళ్ళిపోతే మనకి ముచ్చుమర్రు ఉందని చెప్పారు. 841 అడుగుల వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోవచ్చు అని అంటున్నారే గాని 841 అడుగుల వద్ద నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని నీళ్లు తీసుకోగలరు అనేది మాత్రం మంత్రి గారు చెప్పకుండా దాటేశారు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యంలో 44,000 క్యూసెక్ల నీటిని డ్రా చేయాలి అంటే నీటి మొత్తం 881 అడుగులు ఉండాలి. ఒకవేళ మంత్రి గారు చెప్తున్నట్లు 841 అడుగులకు నీటి మొత్తం పడిపోతే అప్పుడు కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు నీళ్లు రావు, ఏదో ఒక పెద్ద కాలువలాగా వెళ్తూ ఉంటుంది కానీ నీళ్లు రావు. అది మాత్రం టెక్నికల్ యాంగిల్ సరే. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి వ్యతిరేకమా? వాళ్ళు అక్కర్లేదనే ఫీలింగ్లో ఉండే నిమ్మల రామానాయుడు గారితో ఇట్లా మాట్లాడించారా? ఆయన పాలకొల్లుకు సంబంధించిన ఆయన, రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ ప్రాజెక్ట్ ప్రయోజనకరం కాదు అని చెప్పట్లేదు కదా. జగన్ టైంలో ఆగిందని ఇట్లా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇప్పుడు సీమలో టీడీపీకి వ్యతిరేకమని ఎవరితోటని చెప్పిస్తారా? రాయలసీమలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కొమ్మినేని గారు నిన్న మంత్రి గారు ప్రశ్నిస్తే చాలా క్లియర్ గా వాళ్ళ పొలిటికల్ లైన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మేము వ్యతిరేకం. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఆల్రెడీ 990 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేశారని కూడా ఒక మాట అనేశారు. దాంతో పాటు ఇది మా ప్రాజెక్టు కాదు, వాళ్ళు ప్రతిపాదించిన ప్రాజెక్టు అని చెప్పారు. ఇప్పుడు రాయలసీమ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు అంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలతో గతంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించండి అని బహిరంగంగా కేటాయించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమ ప్రాంతం నుంచి కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఒక్కరు మాట్లాడలేదు. అంటే ఇక్కడ మొత్తం డామినేషన్ అన్నది రాయలసీమ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలా ఆపాలి అన్న దాని మీద పనిచేస్తూ ఉన్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్ల టీడీపీకి నష్టం కాదంటారా? మరి నష్టం కాకుండా ఎలా ఉంటుంది కొమ్మినేని గారు? ఇంత బహిరంగంగా ఒక ప్రాజెక్టును ఆపేసి పైగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, మేము ఆపేయడం కరెక్ట్ అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకటే ఉండాలి. రాయలసీమ ప్రజలు అందరూ ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీకి విపరీతమైన డ్యామేజ్ ఉంటుంది. లేకుంటే రాయలసీమ ప్రజలు అమాయకులే, వాళ్ళకి ఏం అర్థం కాదు అని మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుంటే అది ఎన్నికల్లో వెళ్తుంది. దీంతో పాటు ఇంకొక మాట చెప్పండి. రాయలసీమ లిఫ్ట్కి వ్యతిరేకంగా మాట్లాడే వార్తలనే ఈనాడు ప్రముఖంగా వేస్తున్నట్టుగా కనపడుతోంది కదా. మరి ఆ వార్తల మీద వాళ్ళ వైఖరి కూడా, ఈనాడు వైఖరి కూడా రాయలసీమ లిఫ్ట్కి వ్యతిరేకం అని అనుకోవచ్చా? లేక నిజంగానే ధర్మబద్ధంగా ఎక్కడ ఆందోళనకు సంబంధించిన వార్తలు అయితే రాయట్లేదు కదా పెద్దగా? మీడియాలో గమనిస్తే కొమ్మినేని గారు ఫస్ట్ లైన్ మొదలు పెట్టడంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రచురిస్తోంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఉన్న మీడియా. అంటే వీళ్ళే ముందే అదొక అనధికారిక ప్రాజెక్టు, ఇల్లీగల్ ప్రాజెక్టు, దాని ముందుకు తీసుకెళ్లడానికి వీల్లేదని మాట్లాడుతున్నారు. కానీ నిన్న మళ్ళా రామానాయుడు గారు ఉద్యోగం చెప్తున్నారు, తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టు కూడా అనుమతులు లేవు, కాకపోతే వాళ్ళు కట్టేస్తున్నారు, పూర్తి అవుతాయి త్వరలోనే, దాని ద్వారా వాళ్ళు రోజుకు 6 టీఎంసీ నీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు.
మన దానికి వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకోలేదు, ఒక ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసి స్వయంగా రాష్ట్ర మంత్రి గారే బయటికి సమాచారం ఇస్తూ ఉన్నారు ఇదానికి ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని. ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని అనుమతులు తెచ్చి మొదలు పెట్టడం అనేది సాధ్యమే కాదు. ఏ రాష్ట్రమైనా పనులు చేస్తూ అనుమతుల కోసం ట్రై చేస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం గవర్నమెంట్ మా మీద డిపెండ్ అయి నడుస్తుంది కేంద్రంలో అని చెప్తుంటారు కదా. ఈ చిన్న ప్రాజెక్టు వాళ్ళు ఇలాంటి ప్రాజెక్టు కూడా అనుమతులు తీసుకోవాలి కదా. అదే కాకుండా ఆయన టేకప్ చేసిన పట్టిసీమకి పర్మిషన్ ఉందా, లేకపోతే ఎన్టీ రామారావు గారు టేకప్ చేసిన తెలుగు గంగకి మొదటి పర్మిషన్లు ఉన్నాయా, అంద్రినీ వాకు ఉందా, గాలేరు నగరికి ఉందా, రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పోలవరం వీటన్నిటికీ మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాయా, ఇవన్నీ అయినా కూడా ఇట్లా ఈనాడు లాంటి బాధ్యతాయుతమైన పత్రిక బాధ్యతగా ఉండకుండా ఇంత ప్రజా వ్యతిరేకంగా మారిపోవడం వాళ్ళకు కూడా తెలుగుదేశానికి నష్టం సంగతి ఒకటైతే ఈనాడు లాంటి వాటికి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అవును, చాలా బాధ్యత రాహిత్యంగానే నిన్న మంత్రి గారు కూడా మాట్లాడారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్నాథ్ గారు.